అపర్ణ గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఏంటి ప్రాబ్లం? మా అక్కయ్య మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. ఆవిడకి మీకు గొడవ ఎందుకు? పద్దాక గొడవ పట్టుకుని చేస్తుంది. నేను ఒక వర్ణంలో ఉప్పు ఎక్కువైంది నన్ను చంపడానికి అని అంటుంది. మా ఆయనని చిన్నప్పుడు వీళ్ళకు పిల్లలు లేక మా ఆయనని తీసుకొచ్చుకున్నారంట. వాళ్ళు చూస్తారంట ఆమెను సచ్చేదాకా నన్ను వాళ్ళు చూస్తా అంటున్నారు. మీ మీద నాకు నమ్మకం లేదు, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. సరే, మీ ఆయన మరి హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటాడు మీ ఇద్దరు గొడవ చూసి, మరి ఆయన ఏమంటున్నాడు? ఆయన నేను వెళ్ళిపోండి అని అంటున్నావు కదా, ఇక్కడికి వెళ్ళాలి అని అంటే నువ్వు హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటావు కదా, మళ్ళీ ఎందుకు వస్తావు అని అంటుంది. నన్ను మా మమ్మీని, మా అన్నయ్యను, మా డాడీని ఇష్టం వచ్చినట్టు వల్గర్ గా మాట్లాడి ఇక అనుకుంటాను నా ఇంట్లోకి వెళ్ళిపోండి అని గలీజ్ గా మాట్లాడుతుంది వల్గర్ గా. 2 weeks బ్యాక్ నన్ను కొట్టింది అని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, నా అన్నదమ్ములను ఇట్లా మాట్లాడుతుంది అని ఫాల్స్ ఎలిగేషన్స్ వేసింది పోలీస్ స్టేషన్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెజెంట్స్ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మన హిట్ టీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే షోస్ లో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య సెకండ్ ప్లేస్ లో ఉంటుంది ఎప్పుడు. సో మరి మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపుతూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు మరెవరో కాదండి, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి మ్యామ్. మరి మేడం ఉన్నారు, పలకరించేద్దాం రండి. మేడం నమస్తే. నమస్తే రీనా గారు. అబ్బా ఎంత హార్ట్ఫుల్ గా నవ్వుతారో, ఇది కాంప్లిమెంటే. ఎందుకంటే నేను కాదు, మీ పర్టికులర్ గా మీ బ్యూటిఫుల్ స్మైల్ అని. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యూర్ బ్యూటిఫుల్ సర్వీస్ అండి. సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాము, ఈ సర్వీసే కాదు ఫ్రీ సర్వీస్ కూడా అందిస్తున్నారు. దట్ వాస్ ఆసమ్ అండి. చాలా మంది, ఎంతో మంది ప్రేక్షకులు ఈ మాట కోసం ఎదురు చూస్తున్నారేమో నేను అనుకుంటున్నా. మేడం, ఒకప్పుడు అడ్వకేట్స్ తో మాట్లాడాలంటే ఒక భయం ఉండేది. 2 లా అంటే ఏంటో ఆ టర్మినాలజీ వేరు, ఆ యూజ్ చేసే పదాలు వేరు, ఆ వర్డ్స్ గురించి ఆ వర్క్ గురించి కూడా ఎవరికీ తెలియదు. సో దానివల్ల ఏంటంటే ఏం కేసు వేస్తే ఏం రిలీఫ్ వస్తుందో కూడా తెలియదు. కానీ బేసిక్గా ఈ మధ్య జనాలకు ఉన్న అవేర్నెస్ ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి రిపీటెడ్గా ఎక్కువ మంది మాట్లాడడం వల్ల. కానీ ఈచ్ కేసు డిఫరెంట్. ఆ కేసులో ఏం చేస్తే బెటరు అందరికీ తెలుసు, 498 DVC MC అని. కానీ ఈచ్ కేసులో ఎవరి మైనస్ ఎక్కువ ఉంది, ఎవరి ప్లస్ ఎక్కువ ఉంది, ఏ పాయింట్లు వాడుకుంటే బెటర్, అసలు ఏ కేసు వేస్తే బెటర్, వేయొచ్చో వేయకూడదు, ఎలా అప్రోచ్ అయితే బెటర్ అనేది తెలియాలి. కామన్ గా ఈ కేసులో వేయొచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు తప్ప మన కేసుకి ఎంతవరకు అవసరం అనేది తెలుసుకోవడం చాలా అవసరం. సో ఆ సర్వీస్ మోటివ్ లో మనం లీగల్ సజెషన్స్ చెప్పడం స్టార్ట్ చేసాము. కొన్ని సందర్భాల్లో హార్ట్ టచింగ్ కేసెస్ ఏమన్నా ఉంటే ఫ్రీ సర్వీసులు కూడా స్టార్ట్ చేసాం. దట్ వాస్ అమేజింగ్ అండి. సో ఈ రోజు కూడా ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు, తీసుకుందాం మ్యామ్. హలో అండి, నమస్కారం. హలో నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అపర్ణ గారు, కొద్దిగా గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? సరే, మీ యొక్క సమస్యని చాలా క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి. అలాగే రమ్య మేడం మాట్లాడేటప్పుడు మరీ ముఖ్యంగా మధ్యలో వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు. మేడం మాట్లాడిన తర్వాత మాట్లాడండి, ఓకేనా? మేడం ఉన్నారు, మాట్లాడండి. అపర్ణ గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏంటి ప్రాబ్లం? నేను గోదావరిఖం నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పండి. అయితే మాకు మ్యారేజ్ అయి 2 years అయిపోయింది. మా అక్కయ్య మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. ఓకే, చెప్పండి అంటే ఏం లేదు, నాకు నచ్చట్లేదు అని అంటుంది. అమ్మా మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్. ఎలా పరిచయం మీ హస్బెండ్ మీకు? మా ఆయన రిలేటివ్ అన్నట్టు. అరేంజ్డ్ మ్యారేజ్ లో మీరు ఏమైనా మాట్లాడుకున్నారా స్త్రీధనంగా? అమ్మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నాకే వాళ్ళే పెళ్లి చేశారు, ఇంట్లో వాళ్ళే. అప్పుడు మీ స్త్రీధనంగా ఏమన్నా తీసుకెళ్లారమ్మా? కట్నం అంటారు అదేదో, అలా తీసుకెళ్ళామండి. ఏం ఆస్తులు ఉన్నాయి మీ హస్బెండ్ వాళ్ళకి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను ఇప్పుడు స్టడీయింగ్ నాది. ఆయనేమో సాఫ్ట్వేర్ చేసుకున్నానండి హైదరాబాద్ లో. నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను, ఇక్కడ ఒక్కదాన్నే ఉంటాను. ఇక్కడ ఒక్కదాన్ని అంటే మీ అత్త మామలతో కలిసి ఉంటారా, విడిగా ఉంటారా మీరిద్దరు? మా మామయ్య
మామయ్య గారు లేరండి. లాక్డౌన్ కరోనా వచ్చి చనిపోయారు. అయితే ఇప్పుడు మా ఆయనని చిన్నప్పుడు వీళ్ళకు పిల్లలు లేక మా ఆయనని తీసుకొచ్చుకున్నారంట. ఎవరు? మీ అత్తగారు వాళ్ళు? మా అత్తయ్య మామయ్య. మా మామయ్య చనిపోయాక మా సంవత్సరికం అయిపోయినాక మా పెళ్ళి అయింది. అయితే ఇప్పుడు ఏమంటుందంటే నాకు నన్ను నా అన్నయ్య వాళ్ళ పిల్లలు చూస్తారు, నా అన్న వాళ్ళు చూస్తారు, మీరు నాకు వెళ్ళిపోండి అని అంటుంది. పెళ్ళైనప్పటి నుంచి చీటికి మాటికి నాతో గొడవ పడుతుంది. కాదమ్మా, ఇప్పుడు పెంచుకున్నారు అంటే అడాప్షన్ తీసుకున్నారా, ఊరికే పెంచుకుంటున్నారా? అసలు మీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఊరికే అంట. అడాప్షన్ సర్టిఫికేట్స్ ఏం లేవు. ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నారమ్మా ఆయన్ని? ఆయన ఇప్పుడు 30 years అండి. 30 years నుంచి వాళ్ళు పెంచుకుంటున్నారా? మీ ఆయన ఆధార్ కార్డులోను వాటిలోను వీళ్ళ పేరెంట్స్ పేర్లే ఉంటాయిగా, మీ అత్తగారు మామగారు పేరే ఉంటాయా? వీళ్ళవే ఉన్నాయండి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ లోను వీళ్ళయ్యే ఉంటాయిగా? ఉన్నాయి. సూపర్, ఓకే. తర్వాత అసలు ఇప్పుడు గొడవ ఎందుకని? ఇప్పుడు పెళ్లి చేసినప్పుడు ఈవిడు కాదమ్మా, పెళ్లి చేసినప్పుడు ఈవిడ ఉండే చేసిందిగా సంబంధం అంతా? అవునండి. ఓకే, పర్లేదు. ఇప్పుడు చెప్పండి, ఆవిడికి మీకు గొడవ ఎందుకు? పద్దాకా గొడవ పట్టుకుంటేస్తుంది. నేను వర్ణంలో ఉప్పు ఎక్కువైంది నన్ను చంపడానికి అని అంటుంది. ఎందుకని? ఉండేదే మీరిద్దరు, మీ ఆయన హైదరాబాద్ లో ఉంటారు, ఉండేది మీరిద్దరే కదమ్మా. మరి మీ ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టుకున్నాక వేరుండండి, వాళ్ళకు నీకు పడట్లేదు కదా, వేరుండమ్మా అని పెద్ద మనుషులు చెప్తే ఇప్పుడు 3 months నుంచి ఆమె వేరే పోర్షన్ ఉంటుంది, నేను వేరే పోర్షన్ ఉంటున్నాను. ఇల్లు ఎవరిది? మా మామయ్య పేరు మీద. ఓకే అమ్మా. ఇంకేం ఆస్తులు ఉన్నాయి మీ మామయ్య గారి పేరు మీద? ఏం లేవండి, ఉన్నదే ఇల్లు ఒకటి. ఓకే అమ్మా. ఏమంటుందంటే వాళ్ళు చూస్తారంట, ఆమెను వచ్చేదాకా నన్ను వాళ్ళు చూస్తా అంటున్నారు, మీ మీద నాకు నమ్మకం లేదు, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. సరే, మీ ఆయన మరి హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటాడుగా మీ ఇద్దరు గొడవ చూసి, మరి ఆయన ఏమంటున్నాడు? ఆయన నేను వెళ్ళిపోండి అని అంటున్నావు కదా, ఇక్కడికి వెళ్ళాలి అని అంటే నువ్వు హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటావు కదా, మళ్ళీ ఎందుకు వస్తావా అని అంటుంది. మా ఆయన ఏమన్నారంటే నేను అక్కడ జాబ్ పర్పస్ పోతున్నా కదా, మళ్ళీ ఏదైనా మళ్ళీ నేను ఇంటికి వస్తా కదా, రేపు నాకు పిల్లలు పుట్టిన ఏదైనా ఫంక్షన్స్ అయినా దేనికైనా మళ్ళీ నేను నా ఇల్లు నేను ఇక్కడికి వస్తా కదా అమ్మ అంటే, మళ్ళీ ఎందుకు వస్తావు నువ్వు అని అంటుంది. కాదమ్మా, ఇప్పుడు ఆవిడ విడిగా ఉంటుంది, ఆవిడ వంట ఆవిడ తింటుంది, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, మీతో ఇబ్బంది ఏంటి ఆవిడకి? ఆమె ఇప్పుడు మాకు ఎంట్రీ ఉంది, ఎగ్జిట్ ఉంది ఆంటీ. ఓకే. అటు నుంచి ఆమెకు దగ్గర ఉంటది, కానీ ఇటు నుంచి నా సైడ్ నుంచి వెళ్ళడానికి అని, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నా ఇంటికి నేను లాక్ వేసుకొని వెళ్ళిపోతా కదా, నా ఇంటికి నేను లాక్ వేసుకొని వెళ్ళిపోతా. తాళం పగలగొట్టడము, లేదంటే నేను వచ్చినా గానీ నాకు వాటర్ రాకుండా చేయడము అట్లా చేస్తుంది. ఈవెన్ వాష్రూమ్స్ కి కూడా వాళ్ళు తాళాలు వేసుకుంటుంది. ఇంకా అట్లా వాష్రూమ్స్ కి కూడా తాళాలు వేసుకుంటే నేను చూసి 2 రోజులు చూసా, వెయిట్ చేసి ఇబ్బంది అవుతుంది కదా అని ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ మీరు ఉండట్లేదు కదా, అప్పుడు మీకు ఇల్లు ఎందుకు, నేను ఆ ఇంట్లోకి వస్తా, ఈ ఇల్లు కిరాయికి ఇచ్చుకుంటా అని అందులో నుంచి ఖాళీ చేయండి అని అన్నది. ఖాళీ చేయంటే మా ఆయనకి చెప్తా. ఇప్పుడు మీరు మీ మామగారు ఆస్తి మీ ఇద్దరు, మీ అత్తగారు ఒక పోర్షన్ మీరు ఒక పోర్షన్ తీసుకున్నారు, మీ బెడ్రూముల్లో పెట్టేసుకొని ఇప్పుడు మీరు వెళ్ళి లాక్ చేసుకుని వెళ్ళిపోతున్నా అంటున్నారు, మరి మీరు లాక్ చేసుకోవడం వల్ల ఆవిడకి దారి ఉందా బయటికి వెళ్ళటానికి? సపరేట్ ఆ ఇంటికి కొత్త ఇంటికి నేను పాతింట్లో ఉంటాను మేడం, ఆమె కొత్త ఇంట్లో ఉంటారు. ఆమెకు 2 రూములు ఇచ్చాము, పక్కన 2 రూములు వేరే వాళ్ళు రెంట్ వచ్చారు, నాకు 3 రూములు పాతిల్లు ఉంది. ఆ ఇంటికి మధ్యలో మళ్ళీ ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చారు, ఒక గుంట అంత ఉంటది మేడం. అది రెంట్ ఎవరు తీసుకుంటారమ్మా? రెంట్ ఎవరు తీసుకుంటారు? మా అత్తయ్య గారు. మీ అత్తయ్య తీసుకుంటది. ఓకే. ఇప్పుడు మీరు లాక్ చేసుకుని వెళ్ళిపోతే ఆవిడకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, ఆవిడ దారి ఆవిడకు ఉంది, మరి మీ తాళాలు ఎందుకు పగలగొడుతుంది? అట్లే అంటే మీకు అటు గేట్ ఉంది కదా, మళ్ళీ ఇటు ఎందుకు రావడము అని అంటే, నేను 30 సంవత్సరాల నుంచి ఇటే నడుస్తా, నాకు ఇటే అలవాటు అయింది అంటే, సరే అమ్మా నీకు అటే అలవాటు అయింది కదా, సరే నువ్వు ఇట్రా మేము అటు వెళ్తామని. బెటరే, అది కూడా ఆప్షనే. ఆవిడకి అటే అలవాటు అయితే మీ రూమ్స్ అటు ఆవిడకి అయితే తను
తను ఇట్లా ఇక్కడ లోకల్ హాస్పిటల్లో చేస్తుంది అన్నట్టు, డ్యూటీ చేస్తుంది. ఆ శాలరీ ఎంత వస్తుందమ్మా? ఆ శాలరీ మాకు అసలు ఏం తెలియదండి. తెలియదు. పెళ్ళప్పుడు ఏదో మాట్లాడుకుని ఉంటారు కొన్ని రోజులన్నా బాగుంటారు. ఆమె ఎప్పుడు అడిగింది ఏమొస్తుంది తక్కువే అని చెప్తే గానీ పర్టికులర్ గా ఇంత ఇంత అని ఏ రోజు మీ ఆయనకు కూడా తెలియదా ఎంత వస్తుందని? మా ఆయనకు కూడా తెలీదా? ఓకే. అయితే విడో పింఛన్ కూడా, విధవరాల పింఛన్ కూడా వస్తుంది, రెంట్ కూడా వస్తుంది, రేషన్ కూడా మేమే ఇస్తాము, అన్ని చూసుకుంటాము. కాకపోతే ఆమెకి ఏంటంటే వాళ్ళ బయట వాళ్ళకి ఎందుకు ఆస్తులు పోవడము అని, ఇక నెల కొడితే మనకే ఉంటది కదా అని వాళ్ళ అన్నదమ్ములు ఇట్లా బ్యాంకింగ్ చేస్తుంటే మమ్మల్ని టార్చర్ చేసుకుంది. అమ్మ నువ్వంటే బయట దాని అవుతావు కానీ పెంచిన కొడుకు 30 ఏళ్ల నుంచి పెంచిన కొడుకు బయట ఎట్లా అవుతాడు? అడాప్షన్ అయిందా లేదా తర్వాత మాట్లాడదాం. పెంచారు కదా, ఒక ఎమోషన్ ఉంటది కదా. ఇప్పుడు బయట కోడల కోసం అని చెప్పి పెంచిన కొడుకుని మీద అంత కక్ష కట్టేయడానికి కారణం ఏంటి? ఆవిడ కోడలు నచ్చలేదు, ఓకే మీరు సపరేట్ ఉండండి రా, నా తదనంతరం ఇల్లు మీ పేరు మీద రాస్తానని వీళ్ళనామాను ఏదో రిజిస్టర్డ్ వీళ్ళనామా రాసేసి ఆవిడ ఉండొచ్చు కదా. వీళ్ళనామా రాయదంట, నా పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి అని అన్నది. నామినీ చేసుకుందామనంటే నామినీకి ఆ ల్యాండ్ కి నామినీస్ ఉండవు అని అన్నారు మా కార్పొరేటర్. నామినీస్ ఉండవు, వద్దు నువ్వు అట్లా ఏం చెయ్యకు అంటే సరే అని జాయింట్ రిజిస్ట్రేషన్ కి అడిగినాం. కొన్ని రోజులు ఒప్పుకుంది మేడం, కొన్ని రోజులు ఒప్పుకుంది. సరే అమ్మా నేను ఇక్కడ డ్యూటీలో ఉన్నా కదా, నువ్వు అన్ని ఫ్యామిలీ సర్టిఫికేట్ అవన్నీ రెడీ చేయి, మరి నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటున్నావు కదా, అన్ని రెడీ చేయి, మరి నేను వచ్చినప్పుడు వెళ్ళి చేసుకుందామని అన్నారు. వెరీ గుడ్. అంటే మళ్ళీ ఒక 1 week కి వద్దు నేను ఇయ్యను, నా కష్టార్జితం కాదా అది, నా పేరు మీద ఒక్క రోజు కూడా ఉండొద్దా, నేను వచ్చినాక వాళ్ళకే కదా ఇదంతా, నేను ఇవ్వను అని అంటుంది. ఇదంతా నమ్మే వ్యవహారం కాదులేమ్మా. ఒకసారి ఆవిడ పేరు మీదకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను అంటే ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ మీ ఆయన కోట్ల చుట్టూ తిరుగుతాడా? సరే ఇప్పుడు డిస్ప్యూట్ ఏంటి? మొన్న ఉట్టిగా నేను బట్టలు ఆరేసుకున్నా మేడం, బట్టలు ఆరేసుకుంటే నా బట్టలన్నీ తీసేసి ఆమె ఆరేసుకుంది. ఎందుకు అట్లా చేస్తున్నావు, నీకు అక్కడ దండం అంతా ఖాళీగా ఉంది కదా, ఇక్కడ కిందకి వచ్చి ఇట్లా చేస్తున్నావు అని అంటే, నాదే ఇది నాది, నేను పుట్టు పూర్వతం నుంచి నేను ఇది నేనే వాడుకున్నా, నేనే కట్టుకున్నా, నీకు అంత దమ్ముంటే నువ్వు కట్టుకో, నీకు చేతనైతే అంటే నాకు చేత కదమ్మా నీతో వదలలేను నేను అని నేను మా ఆయన వచ్చినప్పుడు నాకు కట్టిస్తాలే, ఇప్పుడైతే నీ ఇష్టం వేసుకుంటా అంటే వేసుకో అని అట్లా అని నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా. ఆ లైన్ లో వాళ్ళందరినీ ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి గ్యాదర్ చేసింది, ఇట్లా అని గలీజ్ తిట్టింది. పెడితే ఎందుకు ఈమెతో బాధ, మా ఆయన ఫోన్ చేసిన వచ్చి మమ్మీ ఇట్లా చేస్తుంది అని అంటే, వద్దు ఆమెతో గొడవ పెట్టుకోకు, ఏమన్నకు, నువ్వు బట్టలను తీసుకొచ్చి ఇంట్లో ఆరేసుకో అని అంటే సరే అని ఆరేసుకున్నా. ఇప్పుడు ఆమె బట్టలు ఆరేసుకుంది, నన్ను మా మమ్మీని మా అన్నయ్యను మా డాడీని ఇష్టం వచ్చినట్టు వల్గర్ గా మాట్లాడింది. మీరు ఎన్నుకుంటాను నా ఇంట్లోకి వెళ్ళిపోండి అని గలీజ్ గా మాట్లాడుతుంది వల్గర్ గా. బూతులు మాట్లాడేసరికి నాకు కోపం వచ్చి, మీ వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు నన్ను అంటున్నావా, నేనేం చేస్తున్నాను నన్ను ఇట్లా అంటున్నావా అని నాకు కోపం వచ్చి నేను కూడా మాటలు అనేసిన. అంటే ఇప్పుడు ఆమె ఏం చేసింది, లాస్ట్ 2 weeks బ్యాక్ నన్ను కొట్టింది అని, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, నా అన్నదమ్ములను ఇట్లా మాట్లాడుతుంది అని ఫాల్స్ ఎలిగేషన్స్ వేసింది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందా? కంప్లైంట్ ఇచ్చింది. ఇది మొన్న రీసెంట్ లాస్ట్ 2 weeks బ్యాక్ అన్నట్టు. అంటే సరే అనుకుంటే పోలీస్ స్టేషన్ కి వస్తే, సరే నేను కొట్టినా, నేనైతే కొట్టలేదు సార్, కొట్టినా అంటే నాకు ప్రూఫ్ చూపించమనండి, ఒక్కరితో అనిపించినా నేను ఇక్కడే ఉంటాను ఒప్పుకున్నా. అంటే ఆమె ఏమంటుంది, డైరెక్ట్ ఏసైతోనే అట్లా చెప్తే మీరు గట్టిగా చెప్తారని చెప్పినా అని అంటుంది. అన్ని రకాలుగా. ఆవిడ వయసు ఎంత ఉంటుంది? మీ అత్తగారి వయసు ఎంత ఉంటది? మా అత్తగారికి 52 అట్లా ఉంటావు అనుకుంటా. 52. ఓకే అమ్మ, రెంట్కున్న వాళ్ళు ఉండుంటారు కదా, ఇప్పుడు మీ గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ళేమంటారు? మీరు కొట్టారంటారా కొట్టలేదంటారా? కొట్టలేదని అన్నారు. ఓకే, నేను అసలు ఆమెను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. సరే అమ్మా, మీకు లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను వినండి. ఇది మీ మామగారి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. ఆయన ఇష్టం, ఆయన ఎవరికి రాస్తే వాళ్ళకే వెళ్తుంది.
ఆయన చనిపోయి 1.5 year, అదొక 1 year మ్యారేజ్ కి ముందు, ఇదో 2 years. అంటే ఆయన చనిపోయి 3 years అయ్యింది. ఆయన ఎవరికి ఎటువంటి వీలునామా రాయల. అటువంటి అప్పుడు ఆయన ఆస్తి ఆయన భార్యకి సగం, కొడుక్కి సగం వస్తుంది. ఇక్కడ ఇంకొక లిటిగేషన్ స్టార్ట్ అయింది. కొడుకు సొంత కొడుకు కాదు, నేను అడాప్షన్ తీసుకోలేదు, ఉత్తినే పెంచాను అని. ఉత్తినే పెంచే విషయాలు ఎలాంటి కేసుల్లో వస్తాయి అంటే, అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు, చుట్టాల పిల్లలు ఉంటారు. అక్కడ క్లియర్ గానే చెప్పుకుంటారు, ఏమని, పిల్లోని చదివిస్తాము, పెంచుతాము, పెళ్లి చేస్తాము, కానీ పేర్లు వీళ్ళ పేర్లు ఉండవు అమ్మా నాన్నల కింద. సో అలాంటప్పుడు మనం అడాప్షన్ కేసు ప్రొసీడింగ్స్ లేవు కాబట్టి ప్రాపర్టీ షేర్ అడగడానికి ఉండదు. కానీ మీ ఆయన కేసులో డే 1 నుంచి ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచే 30 years నుంచి వీళ్ళ దగ్గరే పెరిగాడు. నెక్స్ట్ సర్టిఫికేట్స్ లోను, ఆధార్ కార్డులోను అన్ని కూడా వీళ్ళ పేర్లే పేరెంట్స్ కింద ఉన్నాయి. ఇతనికి 100%, 50% షేర్ అయితే వస్తుందమ్మా. ఇతను లీగల్ హెయిర్ మాత్రమే, మీ అత్తగారు ఎంతో, ఈయన కూడా అంతే. కాకపోతే మోరల్ వాల్యూస్ ఏమన్నా మాట్లాడాలనే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఈవిడికి కౌన్సిలింగ్ ఇచ్చి క్లియర్గా చెప్పే వ్యక్తులు ఎవరన్నా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు వరకు కొడుకు నచ్చాడు, ఎప్పుడైతే కొడుకుకి మ్యారేజ్ అయిందో కోడలు నచ్చకపోవడం వల్ల అతను సొంత కొడుకు అయినా కూడా బయటకే తరివేస్తున్నారు. మా ఆస్తి, మా ఆయన ఆస్తి వీళ్ళకి తదనంతరం ఇస్తాము అని. కానీ మీ ఆయన నిజంగా సొంత కొడుకు బ్లడ్ రిలేటివ్ అయితే కనుక, సరే అమ్మ తదనంతరం నాకే వస్తుంది కదా, ఈవిడ ఎవరికి రాయడానికి పనికిరాదు, కొంతకాలం ప్రశాంతంగా ఉండని అని ఈయన బయటికి రావచ్చు. కానీ ఈవిడ ఇంకొక లిటిగేషన్ పెట్టేసింది, మేము పెంచుకున్నాం తప్ప మేము అడాప్షన్ చేసుకోలేదు అని. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. మరి జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆవిడ మమ్మల్ని ఇక్కడ నుంచి తరివేయడానికి అన్నెసరీ గొడవ పడుతుంది, మాకున్నవి 2 ఆప్షన్స్. ఒకటి బాగా పంపకాలు చేసేసుకోవడం, షేర్ చేసుకోవడం, పార్టీషన్ చేసుకొని ఎవరి మనాన వాళ్ళు ఉండడం. ఆవిడకి వచ్చే షేర్ ఆవిడ ఎవరికి ఇచ్చుకుంటుందో ఆవిడ ఇష్టం. మా లైఫ్లో ఆవిడ కల్పించుకోవద్దు, ఆవిడ లైఫ్లో మేము కల్పించుకోం. అలా అని మేము ఇప్పుడు వెకేట్ చేసి వెళ్ళడం కుదరదు. కావాలంటే అలా రాసిస్తాం, ఆవిడని కూడా రాసి ఇవ్వమనండి. పార్టీషన్ చేసుకొని ఎవరి ప్రాపర్టీ వాళ్ళు, ఎవరి షేర్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక ఆప్షన్. లేదు ఆవిడ నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయను, ఇది నేను మా ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మొత్తం మాకే ఉండాలి అంటే కనీసం వీలునామా రిజిస్ట్రేషన్ చేయాలి, ఆవిడ తదనంతరం ఫుల్ ప్రాపర్టీ కొడుకుకే వెళ్ళాలి అని. తర్వాత అది మార్చుకోవడానికి కుదరదు. అప్పటి వరకు ఆ వస్తున్న రెంట్ ఆవిడ ఉంచుకొని ఒక పోర్షన్ అన్నా మీరు ఉంచుకోవడానికి, మీరేం అక్కడ ఉండొద్దు, ఉంచుకోవడానికి పర్మిషన్ అడగొచ్చు వరస్ట్ కండిషన్లో. కానీ ఎప్పుడు కూడా పొజిషన్లో ఉండడం బెటర్ ఆప్షన్ అమ్మా. మీరు ఆ వేలోనే పోలీస్ స్టేషన్లోనూ మాట్లాడండి. నెక్స్ట్ ఆవిడతో ఎంత గొడవ తక్కువ పెట్టుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఆవిడే కావాలని మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేయడం కోసం న్యూసెన్స్లు క్రియేట్ చేయడం, రెచ్చగొట్టడం, మిమ్మల్ని బూతులు అనడం, ఆవిడ బూతులు అనిపించుకోవడం, ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా, సరే ఆవిడ 30 ఏళ్ళు మీ ఆయన్ని పోషించింది, పెట్టింది, ఈ 2 ఆప్షన్స్లో ఏదన్నా ఒక బెటర్ ఆప్షన్గా వెళ్ళొచ్చు. ఆవిడ నేను ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే కనుక ఖచ్చితంగా మీ హస్బెండ్ పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చమ్మా. 100% అతను రావాల్సిన షేర్ అతనికి వచ్చేస్తుంది. సరేనా? ఓకే మేడం. అయితే ఏఎస్ఐ కూడా అట్లనే చెప్పారు మేడం, సగం సగం ఇచ్చేయండి, మీరు మీకు ఉండండి, మీరు మీకు ఉండండి అని చెప్తే అట్లా ఎట్లా ఇస్తారు, తల్లిదండ్రులను సాధిన వాళ్ళకి ఇవ్వాలి కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా అని అంటే, ఈయన ఎవరు అంటే నీకు నా కొడుకే అని అన్నది. మరి ఇవ్వాలి కదా అంటే నాకేమొద్దు, వాళ్ళు ఏమొద్దు, వాళ్ళ మీద నమ్మకం లేదు అంటే, సరే అంత నువ్వు వాళ్ళని వదిలించుకోవాలని చూస్తాను, నాకు అంత అర్థమైంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో చూపి అని అడుగుతాడు కదా, మరి చెప్పు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అంటే నాకు తెలియదు, వాళ్ళు ఆ మాట చెప్పట్లేదు. ఇంకా ఆవిడని సాటిస్ఫై చేయడం వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. ఎందుకంటే ఆవిడ ఇంకా చిన్న వయసులోనే ఉంది, 52 years అంటే ఇంకా బోర్డు అంత ఉందో పంచాయతీ. బెటర్ ఆప్షన్ పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకొని మీకు వచ్చే షేర్ మీరు తీసుకోవడం. మా ఏఎస్ఐ సార్ ఏమన్నారంటే, మీరు పెద్ద మనుషులను పిలిపించుకొని పంచాయతీ పెట్టుకోండి, తీర్మానం ఏమొస్తుందో వచ్చి తెల్లవారు వచ్చి కేసు రిటర్న్ తీసుకోండి అని అన్నారు. అంటే పంచాయతీ కానీ పెద్ద మనుషులను పిలిపించుకున్నది మేడం, మేము కూడా పిలిపించుకున్నాము. మా తరపున మా మామయ్య వాళ్ళ బ్రదర్స్ వచ్చారు, వాళ్ళని వస్తే వాళ్ళని కూడా ఎందుకు వచ్చినావు, నువ్వు ఎవరు పిలిచిందని వచ్చినావా అని వాళ్ళని తెప్పించింది, వాళ్ళని వల్గర్ గా మాట్లాడింది. మా తరపున ఎవరు వచ్చినా వల్గర్ గా మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి ఎల్లగొట్టేలాగా చేసింది. పంచాయతీ అయిపోయినాక పంచాయతీ ఇప్పుడు 14వ తారీఖు వాయిదా వేసిండ్రు. వాళ్ళు పెద్ద మనుషులు మేము కొందరిని అనుకున్నాం, వాళ్ళు కొందరికి అనుకున్నారు. పెద్ద మనుషులు 14వ తారీఖు ఎట్లా డిసైడ్మెంట్ అయితే వాళ్ళకు దానికి కట్టుబడి ఉండాలంటే సరే అని మేము అగ్రి చేసినాం, ఆమె కూడా అగ్రి చేసింది. ఇప్పుడు పంచాయతీ అయిపోయినాక వాళ్ళ అన్నయ్య కొడుకు నన్ను కొట్టడానికి వచ్చి నా మీద నా గొంతు నలిమేసి ఫింగర్ ఫ్రాక్చర్ అయింది మేడం. ఏ ఫ్రాక్చర్ అయింది? చిన్న మైల్డ్ గా
కొట్టడానికి వచ్చి చంపేస్తాం, అసలు అన్ని నువ్వు చేయబట్టి, నువ్వు ఎందుకుంటున్నావు, ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపో అని వల్గర్ గా మాట్లాడి, నువ్వు చేయబట్టి ఇవన్నీ, నువ్వు ఎవరిని ఇక్కడ ఉంటావు అని నన్ను, మా ఆయనని, మా మరిదిని ముగ్గురిని టార్గెట్ చేసి వాళ్ళందరూ మమ్మల్ని కొట్టారు మేడం. అమ్మా ఇంతకీ ఆ ప్రాపర్టీ ఎంత వాల్యూ చేస్తుంది మార్కెట్ లో పెడితే? నాకేం తెలియదు మేడం. సుమారు 10 లక్షల 20 లక్షల కోటి రూపాయల అని అంటది. 1 CR పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఓకే అమ్మా 1 CR అనుకుందాం. మీరు ఈ కేసులో పెద్ద మనుషుల పంచాయతీలు పెట్టినా, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా వర్కౌట్ అవ్వదు. అవన్నీ ఒక్క నిమిషం, ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ కి కూడా వచ్చినాము. పోలీసు వాళ్ళ ముందు కూడా, పెద్ద మనుషుల ముందు, ఎవరి ముందు మాట్లాడినా నాకు న్యాయం జరగకపోతే నేను ఇక్కడనే సూసైడ్ చేసుకుంటా అని అంటుంది. నీకు అదే చెప్తున్నానమ్మా, మీ కేసు డిఫరెంట్. ఎక్కడా కూడా సీనియర్ సిటిజన్స్ కి, తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇస్తారు. మీ కేసులో ఆవిడ కాస్త ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి మీరు ఎన్నిసార్లు పెద్ద మనుషుల పంచాయతీకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఆవిడ ఈ బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్నే వాడుకుంటది. మీరు ఇమీడియట్ గా చెయ్యాల్సిన పని ఒక అడ్వకేట్ ని పెట్టుకొని పార్టీషన్ సూట్ వేసుకోండి. దాంతో పాటు రిస్టైన్ ఆర్డర్ వేసుకోండి. రిస్టైన్ ఆర్డర్ అంటే మీ అత్తగారు మీ పోర్షన్ వైపు వచ్చి న్యూసెన్స్ చేయకుండా ఉండడం. నెక్స్ట్ మీరు ఒక సీసీ కెమెరా కూడా పెట్టుకోండి ఈ ప్రాపర్టీ క్లారిటీ వచ్చేదాకా. అప్పటి వరకు మీరు పొజిషన్లో ఉండండి. 14వ తారీఖున పంచాయతీయా, పోలీస్ స్టేషన్లో పంచాయతీ, ఎవరినన్నా కానీ బ్లాక్ మెయిల్ చేస్తుంది, రెచ్చగొట్టి వాళ్ళ చేత ఏదైనా అనిపించుకొని ఇంకో క్రిమినల్ కేసు వేయటమే తప్ప వేరే ప్రొసీడింగ్సే లేవు ఆవిడకున్న బ్లాక్మెయిలింగ్ సిస్టమ్ వల్ల. మీరు చేయాల్సిన పని బెటర్ ఆప్షన్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా పార్టీషన్ సూట్ విత్ రిస్టైన్ ఆర్డర్. రిస్టైన్ ఆర్డర్ అంటే మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు మన వైపు వచ్చి న్యూసెన్స్ చేయకుండా డైరెక్షన్స్ అనమాట. అలా మీ అత్తగారు ఎప్పుడన్నా వస్తే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పార్టీషన్ సూట్స్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం 2-3 ఇయర్స్లోనే క్లారిటీ వస్తాయి. అమ్మ నువ్వు కోర్టులో కేసు ఫైల్ చేసినాక, మీ హస్బెండ్ కోర్టులో కేసు ఫైల్ చేసినాక ఆటోమేటిక్గా ఇవిడ సెటిల్మెంట్కి వచ్చి మీ 50% మీకు ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇవ్వలేదా కోర్టే ఇస్తుంది. మీరు ఎక్కడ పంచాయతీ పెట్టినా మీ గొయ్య మీరు తవ్వుకోవడమే తప్ప అనవసరమైన గొడవలు, బూతులు, తిట్లు తినటమే తప్ప ఉపయోగమే లేదు. అర్థమవుతుందా? బెటర్ ఆప్షన్ మీ హస్బెండ్కి ఈ విషయం చెప్పి మీరు లీగల్గా ప్రొసీడ్ అయిపోండి. ఫస్ట్ నోటీస్ పంపిస్తారు, ఇమీడియట్గా సూట్ ఫైల్ చేస్తారు. దీనివల్ల ఈవిడ హెరాస్మెంట్ నుంచి ముందు మీరు బయటపడతారు. అమ్మా వేసేసుకోండి. ఫస్ట్ నోటీస్ పంపించాలి, తర్వాత అవన్నీ ఏమో నోటీస్ పంపించినాక సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పెద్ద మనుషుల పంచాయతీలు సెటిల్మెంట్ చేసుకుంటే ఇమీడియట్ గా పార్టీషన్ చేసేసుకోండి ప్రాపర్టీని. లేదు సెటిల్మెంట్ చేసుకోవాలా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా పార్టీషన్ సూట్ వేసి మీరు సైలెంట్ ఉండండి. బెటర్ ఆప్షన్ 50 lakhs ప్రాపర్టీ కాబట్టి కనీసం సీసీ కెమెరా అయితే పెట్టుకోండి. మీరు అసలు ప్రాపర్టీ షేర్ కోర్ట్ ఆర్డర్ వచ్చే వరకు కూడా ఎటువంటి న్యూసెన్స్ చేయొద్దు, ఆవిడతో మాట్లాడొద్దు, ఆవిడ రెచ్చగొట్టొద్దు. ఆవిడ రెచ్చగొట్టినా మీరు వెళ్ళొద్దు. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. మేడం ఈ కేసులో ఏంటంటే సొంత అత్తగారు కాదు, ఆవిడకి ఆల్రెడీ ఆ ఎమోషన్స్ పోయినాయి. మామూలుగానే సొంత అత్తగారులకి కోడళ్ళు ఎంటర్ అయినాక ఎమోషన్సే ఉండవు కొడుకుల మీద, ఇక ఆస్తి తగాదాలు తప్ప. మేబీ వీళ్ళకున్నది ఒకటే ప్రాపర్టీ, నేను నా భర్త కలిపి సంపాదించుకున్న ప్రాపర్టీ కాబట్టి నేనేం ఉండాలి అని ఒక ఇది. కానీ ఆవిడ కొంత మోరల్గా ఆలోచించి నా తదనంతరం ఇస్తానరా, మీ ఆవిడతోనూ నీతోనూ నాకు పడట్లేదు, కావాలంటే వీలునామా రిజిస్ట్రేషన్ చేస్తానంటే ఈవిడ ఆల్రెడీ ఉన్నదే 50 years. 52 years అంటే ఇంకో చాలా కాలం అవుతుంది. సో అది వర్కౌట్ అయ్యే వ్యవహారం కూడా కదా, అది షేర్ చేసుకోవడం బెటర్. ఆవిడకి ఇచ్చే ఉద్దేశం లేదు, వీళ్ళు వదలాల్సిన అవసరం లేదు, అంత ఎమోషన్ బాండింగ్ వీళ్ళ మధ్య లేదు కాబట్టి వీళ్ళ వైపు కొంత సపోర్టింగ్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. లీగల్గా వీళ్ళు వెళ్తే అది 50-50 అయిపోద్ది. ఆవిడ ఇచ్చేదేంటి, ఆవిడ ఏం చేస్తుందంటే సీనియర్ సిటిజన్షిప్ని వాడుకుందామని చెప్పి ఎమోషన్ బ్లాక్ మెయిలింగ్, బూతులు తిట్టడం, వాళ్ళని రెచ్చగొట్టడం, అనిపించుకోవడం, ఇదిగో నన్ను అన్నారని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చోడం, ఇంకా వెరైటీ అట పోలీస్ స్టేషన్లో సూసైడ్ చేసుకుంటారని వాళ్ళ బ్లాక్ మెయిల్ చేస్తుంది. సో బెటర్ ఆప్షన్ వీళ్ళు లీగాలిటీ వాడుకుంటే కొంత సేఫ్ సైడ్లో. అలాగే సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఆవిడ రెచ్చగొడుతుందా ఏం జరుగుతుందా అనేది వీళ్ళకి ఒక ఎవిడెన్స్ గా ఉంటుంది. దట్ వాస్ అమేజింగ్ మ్యామ్. చాలా ఏంటంటే కన్ఫ్యూజన్ తో కాల్ చేసింది, చక్కటి క్లారిఫికేషన్ తోటి సమాధానాలు చెప్పి కరెక్ట్ గా ఏది యూజ్ చేసుకోవాలి ఇవన్నీ మీరు నేను వింటుంటే ఒక బుక్కే రాసేసుకోవచ్చు అనిపిస్తుంది మ్యామ్. చాలా చక్కటి పరిష్కారాలు అందించారు మ్యామ్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలిసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.